వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు 6 గ్యారంటీలతో గెలిచిందని, ప్రజలు వాటిని నమ్మి మోసపోయారని పేర్కొన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో రాష్ట్రంలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని తెలిపారు. పార్లమెంటు సాక్షిగా ప్రజల గొంతుకనయ్యానని, ప్రజలు బీఆర్ఎస్ ను విశ్వసిస్తున్నారని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తానంటున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్. ఆసక్తికరంగా మారాయి. ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎలా సాగుతుంది ప్రచారం? బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ పోయినా కూడా ప్రజలలో మంచి స్పందన ఉంది. ఈసారి ఖచ్చితంగా కూడా ప్రజలు నాకు ఓటేసి మళ్ళా పార్లమెంట్ పంపుతారని గట్టి నమ్మకం నాకుంది. అంటే గతంలో మీరు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల వల్ల 10 ఏళ్ల పాటు గెలిపించాయి. కానీ చివరి నిమిషంలో ఓటమి చూడాల్సి వచ్చింది. 6 గ్యారెంటీలు ప్రజలు విశ్వసించారు. మీకు సమస్యలు ఏమైనా ఎదురవుతున్నాయి ప్రజల గురించి? ఇప్పుడు ప్రజలలో పోయినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అలిమిగాని వాగ్దానాలు ఇచ్చినాం, మేము కూడా నమ్మినాం, ఒకసారి ఓటేసినాం, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కానీ హామీలు కానీ ఏం నెరవేర్చట్లేదు, మళ్ళీ ఈసారి ఓటుకు వస్తే ఖచ్చితంగా కూడా ఈసారి వాళ్ళకి ఓటేసే సమస్య లేదు, ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్కే ఓట్లు వేస్తాం అని చెప్పి, కారు గుర్తుకు ఓట్లు వేస్తాం అని ప్రజల నుంచే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కనుక చూసినట్టయితే ఈ హామీలలో మహిళకి 2500 రూపాయలు ఇస్తున్నారు ప్రతి నెల. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2500 చొప్పున కనుక చూస్తే 5 నెలల్లో 12500 రైతులకు మహిళలకు బాకీగా ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా కింద 15,000 ఇస్తున్నారు. మేము ఇచ్చే 10,000 ఎంతవరకు పడలేదు. అది చూసినా కూడా 15,000 వాళ్ళకి బాకీ ఉన్నారు. కౌలు రైతులు కూడా 15,000 ఇస్తున్నారు. కౌలు రైతులు కూడా బాకీ ఉన్నారు. అదే కాకుండా వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తున్నారు. అది బాకీ పడ్డరు. అంతేకాకుండా వీళ్ళు మేము 2,000 పెన్షన్ ఇస్తుంటే 4,000 ఇస్తున్నారు. 4,000 పెన్షన్ అంటే ఇప్పుడు 5 నెలల్లో 2,000 చొప్పున చూస్తే 10,000 వాళ్ళకి బాకీ ఉన్నారు ఈ ప్రభుత్వం. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అని చెప్పినారు వెంటనే. ఇప్పుడేం చెప్తారు, ఆగస్టు తర్వాత ఇస్తామని చెప్తున్నారు. ఆగస్టుకి అన్ని ఎన్నికలు అయిపోతాయి కాబట్టి మళ్ళీ రెండోసారి ఈ యొక్క తెలంగాణ ప్రజలు మోసం చేయవచ్చు, ఈ హామీలన్నీ నెరవేర్చకుండానే వాళ్ళకి ఇచ్చేద్దామనే ఆ లైన్లో వాళ్ళు ఉన్నారు. ప్రజలు తిరుగుబాటులో ఉన్నారు. ఖచ్చితంగా కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు. ఇవాళ ఏంటంటే సాగునీరు ప్రాబ్లం ఉంది, పంటలు ఎండిపోయినాయి. అదేవిధంగా పండించిన పంటకి 500 రూపాయల బోనస్ ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు తాగటానికి కూడా నీళ్ళకి ఇబ్బంది ఉంది. కరెంటు కోతలు మొదలైపోయినాయి. ఈ సమస్యలు 10 సంవత్సరాలలో ప్రజలు ఎప్పుడు కూడా అసలు ఈ సమస్యలు వస్తాయని అనుకోలేదు. కాంగ్రెస్ వచ్చింటే సమస్యలతో కాంగ్రెస్ వచ్చింది. 5 నెలల్లో ఇంత వ్యతిరేకంగా వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకం బాగా ఉంది. ప్రజలు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా అంతకుముందు మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అయినా కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇలా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని మేము పేదింటి బిడ్డకి పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా కూడా మనం వాళ్ళకి ఒక ఇబ్బంది ఉండకూడదని మేము ఆలోచిస్తే దాంతోపాటుగా తులం బంగారం ఇస్తారన్నారు. దగ్గర మరి 1 లక్ష పెళ్లిళ్ళు అయి ఉంటాయి అనుకుంటా. ప్రతి ఊళ్ళో కూడా 5-10 పెళ్లిళ్ళు ఈ మధ్యకాలంలో 5 నెలలు అయినాయి మన పెళ్లిళ్ళ సీజన్లో. ఇలా కొంతమంది మహిళలు నేను అక్కడ పోయినప్పుడు, నేలకొండ పెళ్లి ఇది పోయినప్పుడు, ఈసారి కాంగ్రెస్ వస్తే మా ఊళ్ళల్లో 5-10 పెళ్లిళ్ళు అయినా ముందు 10 తులాల బంగారం తెమ్మని చెప్తామని చెప్పి ప్రజల నుంచి వస్తుంది. ఇది మేమంటాం కాదు. ఆ విధంగా ఏ అయితే హామీలు ఇచ్చి మోసం చేశారో ఇప్పుడు హామీలు అమలు చేయట్లే కదా. ఇచ్చారు, అధికారులకు వచ్చారు. నేను ఇప్పటిదాకా గత 10 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నోడిని. నీతి నిజాయితీగా ఖమ్మం ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నా. నేను రాజకీయాలకి రాకముందు నుంచే ప్రజాసేవ చేయాలని మా నాన్నగారి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన. ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి బసవతారక ట్రస్ట్లో ఒక ట్రస్టీ మెంబర్గా ఉన్నాను. ఈ విధంగా ట్రస్టుల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే గత 25 సంవత్సరాల నుంచి నన్ను మీరు చూశారు. మళ్ళీ ఒకసారి ఒక రైతు బిడ్డని, ఒక ఖమ్మం బిడ్డని ఆశీర్వదించి నా గుర్తు కారు గుర్తు మీద ఓటేసి మళ్ళీసారి పార్లమెంటుకి పంపించాలని మిమ్మల్ని కోరుకుంటా. అదేవిధంగా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అందరి వాడిగా నేను ఎవరు వచ్చినా కూడా పనిచేసి పెట్టా. రేపు కూడా అదేవిధంగా అందుబాటులో ఉంటాను, అండగుంటాను.
ఇవాళ జిల్లాలో కరువు వచ్చినప్పుడు, అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు, ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా నేను మీలో ఒకటిగా మీకు అండగున్నాను. రాబోయే టైంలో కూడా అదేవిధంగా అండగుంటాను. ఇంకా దానికి తగ్గట్టుగా పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించాలంటే అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే. అందుకని నా గుర్తు కారు గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదించమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని, గత 25 సంవత్సరాల్లో కూడా జిల్లాని ఎంతో అభివృద్ధి చేశానని చెబుతున్నారు నామనేశ్వర గారు. ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. నన్ను గెలిపిస్తే పార్లమెంట్లో గలం ఇప్పిస్తాను, తన గలం ఇప్పిస్తానని కూడా చెబుతున్నారు. కెమెరామెన్ రాజు